ఆ మాట చెప్పండి అంటే కులగన్న మోడీ ప్రభుత్వానికి చెప్పు. ప్రకాశ్ అన్న రండి వెనక నిలబడుతుంది ఐదాంటే ఉంది జనం కనపడల్లా. ఏం ఇది కులగన్న అందరూ ఇట్లా పెట్టండి ఒకసారి సాధించుకోవాలి. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. జై బీసీ, 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 జై బీసీ. బీసీల నాయకత్వం వర్ధిల్లాలి, బీసీల నాయకత్వం వర్ధిల్లాలి, బీసీల నాయకత్వం వర్ధిల్లాలి, బీసీల నాయకత్వం వర్ధిల్లాలి. జై బీసీ, జై బీసీ. ఈరోజు చాలా చారిత్రాత్మక ఘట్టము. నిన్న మన పార్లమెంటులో మన ప్రధాని తీసుకున్నారు. ఆ చారిత్రాత్మక ఘట్టం ఏమంటే బీసీలు చాలా సంవత్సరాల నుంచి కులగణన జరగాలని పోరాడుతున్నారు. ఎందుకంటే కులాల వారీగా ఎంతమంది ఉన్నామనేది ఇంతవరకు సరైన స్పష్టత లేదు, గవర్నమెంట్గా స్పష్టత లేదు. ఆ విషయాన మనము పోరాడుతున్నాము. మాకు స్పష్టంగా ఏ కులము ఎంతెంత రేషియోలో ఉందని తెలియజేయమంటూ మనం పోరాడుతున్నాము. అనుకోకుండా వరం ఇచ్చారు. సెంట్రల్లో క్యాబినెట్లో నిర్ణయం జరిగింది కులగణన జరిగేదానికి, దేశవ్యాప్తంగా జరిగేదానికి. ఒక్కసారి మనమందరము బీసీలందరి తరఫున మన ప్రధాని మోడీ గారికి మా కృతజ్ఞతాభినందనలు, మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ముఖ్య కారకులైన మా కేశన శంకర్రావు గారికి, రాష్ట్ర బీసీ అధ్యక్షులకి ఇంకొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాము. బీసీలందరి తరఫున ఆయన పోరాటాల ద్వారానే సాధించారు. ఆయన పోరాట పటిమే ఈరోజు బీసీల కులగణన అనేది మేము భావిస్తున్నాము. కాబట్టి ఈ క్రెడిట్ అంతా కేశన శంకర్రావు గారికే పోతుంది. జై కేశన శంకర్రావు గారు. కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వము మంత్రివర్గం అయితే ఏమి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అయితే ఏమి, ఇన్ని సంవత్సరాల నుంచి బీసీలు కులగణన చేపట్టాలని ఎన్నో పోరాటాలు చేశారు. దాని ఫలితమే ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు గారు ఇక్కడ ఉన్న మన బీసీలందరము ఐకమత్యంగా కులగణన చేపట్టాలని కలెక్టర్ గారికైతే ఏమి, అధికారులకైతే ఏమి అందరికీ విన్నవించుకున్నాము. దీనిపైన మేము పోరాటం చేస్తామని ఎన్నో సందర్భాల్లో చెప్పాము. ఈరోజు మన ప్రధానమంత్రి గారు మన బీసీల ఇది గమనించి కులగణన చేయడానికి వాళ్ళ రాష్ట్ర మన కేంద్ర మంత్రివర్గము ప్రధానమంత్రి గారు తీసుకున్నందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.